ఓం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ అని ప్రార్థన చేయగానే సత్యనిష్ఠులు చర్చకు శిష్యులందరినీ చూచి, నాయనలారా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సూత్రం 14వది, నిరంతర అభ్యాసం కొనసాగించాలి. దీని వలన మన యొక్క మనస్సు దృఢత్వం సాధిస్తుంది. ఏమి ఎటువంటి వాటికి చెలించకుండా గాలి వీస్తే ఆకులు ఊగులాడతాయి. వృక్షాలు పెద్ద గాలి వేస్తే, పెను గాలి వేస్తే వృక్షాలు కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి. కానీ మన మనసు ఎలా ఉండాలంటే గడ్డి పరకలాగా ఉండాలి. గడ్డి ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా అది వంగి మళ్ళీ నిల్చుంటుంది లేసి. మనం ఉంచుకోవాలి. వర్తమానంలో జీవించాలి అనగానే వెంటనే శీలుడు శిష్యుడు పైకి లేచి, గురువుగారు, వర్తమానంలో జీవించడం ఎలా అని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెయ్యాలి, వర్తమానాన్ని ఎలా ఆనందించాలి అనగానే సత్యనిష్ఠులు మళ్ళా, నాయన, మనం దీని గురించి ఇదివరకు చర్చించుకున్నాం, మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉదయం నిద్ర లేచింది, మామూలు నిద్ర లేస్తానే ఏదో తాగడం, కాఫీయో టీయో తాగడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఏదైతే నిద్ర లేచామో వెంటనే మనం చేయాల్సిన కార్యక్రమాలు నోరు శుభ్రం చేసుకోవడం, తాగడం. నిద్ర లేచంగానే మనం చేయాల్సిన మొదటి పని ఏమంటే భగవంతుడిని ప్రార్థించటం. ఎందుకు? అయ్యా, నేను నిద్రపోయాను, రాత్రి నీ వల్ల సుఖంగా నిద్రించాను, నాకు చాలా సుఖ నిద్ర వచ్చింది, చాలా హాయిగా ఉంది, ఇదంతా నీ దయస్వామి అని చెప్పడం, ఆయన కృతజ్ఞత చేయడం. నిద్ర అనేది కొంచెం మరణంతో సమానమైంది. అమ్మ నిద్రలోనే మరణిస్తూ ఉంటారు, తెలియదు అది. నిద్ర అనేది మనకు తెలియనటువంటి స్థితి. అందులోంచి ఎవరిని మిమ్మల్ని మేలుకొలుపుతున్నారు? మనల్ని పరమాత్మనే మేలుకొలుపుతున్నాడు, భావించాలి. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా పరమాత్మ చేయిస్తున్నాడు అనుకోవాలి. ఇది కార్యక్రమం సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయంలో స్నానం ఆచరించి భగవంతుని పూజ చేయడం. చేయాలంటే ఆలయాలకు వెళ్ళడం, లేదంటే ఇంట్లోనే పూజా మందిరం ఉంటుంది, పూజ పొందిన కూర్చొని మనం ఏదో తోటలోనో ఎక్కడో 4 పూలు తీసుకొని ఆ తర్వాత పువ్వులన్నీ భగవంతుని పెట్టేటప్పుడు అలా సత్సరించాడు చెప్తూ, రోజు నా యొక్క దినచర్య మీకు చెప్తాను. నేను కాసంత ఎవరితో ముఖ్యమైన వారితో మాట్లాడిన తర్వాత, ఎవరో వచ్చిన సందేహాలను తీర్చిన తర్వాత తోటలోకి వెళ్ళాను. తోటలోకి వెళ్ళి అక్కడ చెట్లకు నీళ్లు పట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ, వాటినన్నింటికి కూడా సరైనటువంటి నీరు అవన్నీ పోసి ఆ తోటలో చిన్న పూలంతా కూడా చూస్తూ కూర్చున్నాను. ఎండలో ఆ పనులు చేయటం వల్ల ఎండ బాగా తీవ్రంగా ఉంది, శరీరం అంతా కూడా మాకు చెమట పడుతూ ఉంది. చిన్న పనులన్నీ చేసి బాత్రూంలోకి వెళ్తే స్నానం చేస్తుంటే ఆ నీళ్లు పైన పడుతూ ఉంటే అది ఏదో మనకు అమృతం పైన కురిసినట్లు అనిపిస్తుంది. ఎందుకు? ఎండలో ఉన్నాం. ఎండ అనేది శరీరాన్ని కలిగించేటటువంటి ఒక వేడి. ఆ వేడి వల్ల కొంచెం మనకు ఇబ్బంది అనిపించింది. తర్వాత ఏం చేసాం? చల్లెళ్ళ స్నానం చేసాం. స్నానం చేయడం ఎలా ఉంటుంది? ఎంతో హాయిగా సుఖంగా ఉంది. ఇలా ఆనందించాలి. అంటే ప్రతి దాన్ని కూడా మనం చేసే ప్రతి పనిని ఆనందించాలి. తర్వాత స్నానం చేసాం శుభ్రమైన తర్వాత పూలు కోసుకుంటున్నాం. పూలు కోసుకున్నప్పుడు ఏం చేయాలి? భగవంతుని యొక్క అర్చన కోసం తీసుకెళ్తున్నాం. ఆ పువ్వులను కోసేటప్పుడు ఆ యొక్క మొక్కలు బాధపడుతూ ఉంటాయి, నా బిడ్డల్ని కోసుకుంటున్నావని. అప్పుడు మనం లేదు, నీ బిడ్డల్ని నేను భగవంతుడికి పాదాల దగ్గర పెడతాను, అంతకంటే ఉన్నతమైన ప్రదేశం మీకు ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా తలపైన పెడతాను, దేవతల తలపైన. ఈ పూలతో మాట్లాడతాను. కాసేపు మొక్కలతో మాట్లాడిన తర్వాత వచ్చేసి ఇక పూజా మందిరం రాగానే పూజా మందిరంలో ఇద్దరి యొక్క చిత్రాలు ఉంటాయి, ఇలా చిన్న విగ్రహాలు ఉంటాయి. అమ్మవారి పూట, అయ్యవారి పూట, ఈశ్వరుడు పార్వతీ ఈశ్వరుడైనా లేదంటే లక్ష్మీనారాయణుడైనా వీళ్ళు. ఇప్పుడు పూలు అలంకరించాలి. అలంకరించినప్పుడు ఏం చేస్తాం? ముందు ఎవరికి అలంకరించాలని లోపల అనుకున్నప్పుడు స్వామి నాకు పెట్టు వెంకటేశ్వర స్వామి అన్నట్టు చూస్తూ ఉంటాడు. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? అదేం కుదరదయ్యా, నాకు ముందు మా అమ్మ ముఖ్యం, మా అమ్మ తర్వాతే నువ్వు, కనుక నేను మా అమ్మకు పెడతా, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసేసి ముందు అమ్మకు పెట్టి అలంకరించి తర్వాత నేను పెడతా. సరే అంటే ఇలా మనం ఆనందించాలని చెప్పడం. అంటే ప్రతి పనిలోనూ మనతో మనం లోపల ఉన్నట్టు ఆత్మతో మాట్లాడుకోవడం, అది పరమాత్మతో మాట్లాడినట్లుగా మనం భావించుకోవడం. అప్పుడు మనం తల్లకి చెడు ఆలోచన రాదు,
చెడు గుర్తు రాదు, గతమంతా కూడా మన తలకి ఏది రాకుండా అక్కడికి ఆగిపోతాయి. అది వర్తమానంలో ఆనందించడం అంటే ఇలా ఉంటుంది. అంటే ఉదయం లేచి మనం సాయంత్రం వరకు అనేక సమస్యలు ఎదుర్కొన్నా వాటిని సమస్యగా భావించుకుంటా అవి మనకు ఒక పాఠాలు నేర్పుతున్నాయి, ఎలా జీవించాలో అనే ఉద్దేశంతో అలా మార్చుకున్నామంటే అప్పుడు మనం ప్రశాంతంగా జీవిస్తాము. దీనిని వైరాగ్యము అంటారు. అంటే నిత్య జీవితంలో మనం కష్టాలు అనుకున్న వాటిని సుఖాలుగా మార్చుకోగలిగితే వర్తమానంలో జీవించడం, వర్తమానాన్ని ఆనందించడం. భవిష్యత్తు జరుగుతూ ఊహించుకొని భయపడకూడదు. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. అది ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కనుక భవిష్యత్తు రహస్యం, అది భగవంతుని చేతుల్లో ఉంది. కానీ ఇప్పుడు మనం చేస్తున్న పని ఆనందించాలనే మాత్రం మనసులో బలంగా నాటుకోవాలి. ఆనందించే ఎవరైనా కూడా ఆనందం అంటే అర్థం తెలుసుకుంటారు అని సత్యనిష్ఠులు తెలియచేసి తర్వాత మనం చర్చించుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.